రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, రాజ్యసభకు 4 సభ్యుల్ని రాష్ట్రపతి నియామకం చేశారు. హోంమంత్రిత్వ శాఖ యొక్క సిఫార్సుల మేరకు రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాల అనుగుణంగా 12 మందిని నామినేట్ చేయవచ్చు. అందులో 4 ప్రస్తుతం నామినేట్ చేశారు. ఈ 4 నామినేషన్లో 4 సందేశాలు ఉన్నాయి. ఒకరు కేరళకి చెందినటువంటి సదానంద మాస్టర్, రెండవది మహారాష్ట్రకు చెందినటువంటి ఉజ్వల్ నికమ్, మూడవది ఢిల్లీకి చెందినటువంటి మీనాక్షి జైన్, నాలుగవది ముంబైకి చెందినట్టుగా పేపర్లలో వస్తున్నటువంటి వాస్తవానికి సిక్కింకి చెందినటువంటి హర్షవర్ధన్ శ్రింగ్లా. ఈ 4 నియామకాల్లో 4 సందేశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఈ 4కి త్వరలో జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు వస్తున్నటువంటి రాష్ట్రాలు ఒక కేరళని మినహాయిస్తే మరెక్కడ కూడాను త్వరలో కనీసం ఏడాది లోపున ఎన్నికలు లేవు. బీహార్ నుంచి నియామకాలు లేవు, గుజరాత్ నుంచి నియామకాలు లేవు, బెంగాల్ నుంచి నియామకాలు లేవు. ఎన్నికలు త్వరలో జరగబోయేది అక్కడ. కేరళ నుంచి సదానంద మాస్టర్ని ఎంపిక చేశారు. కానీ సదానంద మాస్టర్ ఎంపిక ద్వారా కేరళ రాజకీయాలు ప్రభావితం కావు. ఎందుకంటే కేరళ రాజకీయాల స్వరూపం వేరు, స్వభావం వేరు. ఒక వ్యక్తిని నామినేట్ చేసినంత మాత్రాన ఫలితం మారదు. కాబట్టి ఎన్నికల రాజకీయాలకి ఈ నియామకాలకి సంబంధం లేదు. అయితే ఈ 4 సమాజంలోని 4 విశిష్ట వర్గాలకు, అభిప్రాయాలకు ప్రతినిధులు. ఒకరు అద్భుతమైనటువంటి అడ్వకేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆయన కేసుని చేపడితే ఉగ్రవాది, నేరగాడు తప్పించుకోవడం అసాధ్యం. ఈయన చేసినటువంటి పోరాటం వల్లనే కసాబ్కి ఉరిశిక్ష పడింది. కసాబ్కి ఉరిశిక్ష పడటము, కసాబ్ విషయం ప్రపంచానికి తెలియడం వల్ల అసలు 2008 ముంబై దాడుల వెనక పాకిస్తాన్ కుట్ర ఉంది, లష్కర్ హస్తం ఉంది, జకీర్ రెహమాన్ లఖ్వీ పనిచేశాడు, ఇవన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి డబ్బు కోసము నేరగాళ్లను, హంతకులను, మత మార్పిడిగాళ్లను రక్షించేటటువంటి వకీలు కాదు ఈయన. అలాంటి వకీళ్ళకి, కేసుల్లోంచి బయటపడేయించే వకీళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేటటువంటి సంస్కృతి కొన్ని పార్టీల్లో ఉంది. కానీ ఈ ఉజ్వల్ నికమ్ వాస్తవానికి ఉగ్రవాదుల్ని, నేరగాళ్ళని పట్టుకున్నట్టయితే వాళ్లకు శిక్ష పడేలాగా సాక్ష్యాధారాల్ని సేకరింపజేసి వాటిని సమర్థవంతంగా వాదించి విజయం సాధించిన వ్యక్తి. అంటే రానున్న రోజుల్లో ఉగ్రవాదం మీద జరగబోయేటటువంటి పోరాటంలో దృఢ నిశ్చయానికి ప్రతీక ఉజ్వల్ నికమ్. రెండవ వ్యక్తి దౌత్యపరంగా ఈ ప్రపంచమంతటా కూడా భారతదేశపు వాణిని సమర్థవంతంగా వినిపించేటటువంటి దౌత్య పటిమ కావాలి. ఆ రకమైనటువంటి ప్రతిభా పాటవాలు ఉన్నటువంటి వాళ్లను సరైన పొజిషన్స్లో ఎంపిక చేయటం అవసరము. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన దేశం యొక్క సరైన ఇమేజ్ ప్రపంచంలో వెళ్ళాలి. ఆ పనిని చాలా సమర్థవంతంగా చేసినటువంటి హర్షవర్ధన్ శ్రింగ్లా, ఆయన దౌత్యవేత్త, మన ఫారిన్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన 2వ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. హర్షవర్ధన్ శ్రింగ్లాకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పత్రికలన్నిట్లలో ఆయన ముంబైకి చెందినవాడు అని వస్తుంది. వాస్తవానికి ఆయన సిక్కిం మూలానికి చెందినవాడు. ఆయన పూర్తి పేరు హర్షవర్ధన్ సెరింగ్లా, TSERING సెరింగ్ LA. ఇది ముంబైలో స్కూల్లో చేర్పించినప్పుడు టీచర్లకు సరిగ్గా అర్థం కాక శ్రింగ్లా అని రాశారు. ఆ శ్రింగ్లా కొనసాగిపోయింది. ఆయన్ని హర్షవర్ధన్ శ్రింగ్లా అంటారు. ఆయన సిక్కింకి చెందినటువంటి వ్యక్తి. ఆయన తండ్రి జడ్జిగా సిక్కింకి చెందినటువంటి వ్యక్తి, తల్లి నేపాలీ మూలానికి చెందిన సిక్కిం పౌరురాలు. సిక్కింలో లెప్చాస్ ఉంటారు, నేపాలీస్ ఉంటారు. తల్లి నేపాలీ, తండ్రి సిక్కిమీస్, లెప్చా. వీరిద్దరికీ వచ్చినటువంటి సంతానము ఈ హర్షవర్ధన్ శ్రింగ్లా. ఆయన విదేశ వ్యవహారాలలో దిట్ట.
మా ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా పనిచేశారు, థాయిలాండ్లో మిగతా అనేక చోట్ల పనిచేశారు, బర్మాలో కూడాను ఉగ్రవాదుల్ని అణిచివేసే విషయంలో లేకపోతే బర్మాలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సంబంధాలని పెంచుకునే విషయంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఆర్టికల్ 370ని తొలగించే సమయంలో ఫారిన్ సెక్రటరీగా వీరే ఉన్నారు. కాబట్టి ఆయన చేసిన సేవలకు గుర్తింపు మాత్రమే కాదు, మన దేశము రాబోయే రోజుల్లో దౌత్యపరంగా ఇస్తున్నటువంటి దౌత్యపరమైన వ్యవహారాలకు ఇస్తున్న ప్రాధాన్యానికి ప్రతినిధిగా హర్షవర్ధన్ శ్రింగ్లాని ఎంపిక చేశారు. మూడవ వ్యక్తి మీనాక్షి జైన్. మీనాక్షి జైన్ వాస్తవానికి ఒక హిస్టరీ ప్రొఫెసర్. పత్రికలన్నీ కూడాను ఆమె కాశీ గురించి, అయోధ్య గురించి, మిగతా పరిశోధనల గురించి, పంచపాండవుల స్థానాల గురించి ఆమె చేసిన పరిశోధనలు, ఆమె రాసిన పుస్తకాలు, వీటి గురించి రాస్తున్నారు. వీళ్ళందరూ చెప్పనటువంటి విషయం ఒకటి ఉంది. సుప్రసిద్ధ పాత్రికేయుడైనటువంటి గిరిలాల్ జైన్, టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఆయన సంపాదకులుగా ఉండేవారు. గిరిలాల్ జైన్ కుమార్తె మీనాక్షి జైన్. గిరిలాల్ జైన్ అయోధ్య ఉద్యమ సమయంలో ఆయన అభిప్రాయాలు జాతీయవాదం వైపు మళ్ళాయి. ఆయన రాసినటువంటి వ్యాసాల్ని ఈవిడ ఒక పుస్తకంగా వెలువరించారు. ఆ పుస్తకం పేరు ద హిందూ ఫెనామినన్. అద్భుతమైనటువంటి పుస్తకం, చదవలసినటువంటి పుస్తకం. గిరిలాల్ జైన్ అంతరంగాన్ని ఆమె ఆవిష్కరించారు, తండ్రి అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆమె చరిత్ర పరిశోధకురాలు. రాబోయే రోజుల్లో చరిత్రలో ఉన్నటువంటి అవాస్తవాలను తొలగించి భారతదేశపు వాస్తవ చరిత్రను ప్రజలకు చెప్పాలి. కాబట్టి క్రిటికల్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్గా హిస్టరీ రీరైటింగ్ లేకపోతే వాస్తవ హిస్టరీ యొక్క ప్రజెంటేషన్, ఈ దేశం యొక్క నెరేటివ్ బిల్డింగ్, ఆ దిశగా ఈమెది కీలక పాత్ర. కాబట్టి అది రాబోయే రోజుల్లో ఫోకల్ ఏరియా కాబోతుందని చెబుతూ మీనాక్షి జైన్ని రాజ్యసభ ఎంపిక చేశారు. నాలుగవ వ్యక్తి చాలా ఆసక్తికరమైనటువంటి వ్యక్తి. ఈయన సదానంద్ మాస్టర్. ఈయన మారుతున్నటువంటి చరిత్రకు, సమకాలీన చరిత్రకు ప్రతినిధి. ఒకప్పుడు వామపక్షం అంటే ఫ్యాషన్గా ఉండేది. అటువంటి వామపక్షాన్ని వదిలిపెట్టి, అది డొల్ల సిద్ధాంతం అని గుర్తించి వదిలిపెట్టి ఆర్ఎస్ఎస్లో చేరి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పోరాటం సాగించిన కారణంగా మార్క్సిస్టు గుండాలు ఈయన 2 కాళ్లను కట్ చేసేశారు. కట్ చేసిన తరువాత ఆయన మొండాన్ని, అంటే కాళ్ళు లేనటువంటి శరీరాన్ని ఈడ్చుకుంటూ వచ్చారు. సో దట్ ఆయనకు మళ్ళీ ఆపరేషన్ చేసినా కూడా కాళ్ళు అతుక్కోకూడదు. ఇంత కిరాతకంగా శిక్షించిన తరువాత 6 నెలల పాటు ఆసుపత్రిలో ఉండి ఆ కాళ్లను మళ్ళీ అతికించడానికి వీల్లేదు కాబట్టి జైపూర్ ఫీట్, కృత్రిమ కాళ్లతోటి ఆయన కృత్రిమ కాళ్లను ధరిస్తారు. ఆ వ్యక్తి తరువాత బయటకు వచ్చిన తరువాత కూడా, ఇంత జరిగిన తరువాత కూడా తన సిద్ధాంతాన్ని, తను నమ్మినటువంటి విశ్వాసాల కోసము నిలబడ్డాడు, పోరాడాడు. కేరళ వంటి ప్లేస్లో జరుగుతున్నటువంటి ఐడియాలజికల్ ఫైట్కి ఒక సజీవమైనటువంటి ప్రతీక సదానంద్ మాస్టర్. ఆయన ఉపాధ్యాయ సంఘం, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘానికి అధ్యక్షులుగా, ఆ తరువాత భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా 2016లో, ఆ తరువాత 2 సార్లు పోటీ చేశారు. ఆయన ఓడిపోయి ఉండవచ్చును, కానీ ఒక అద్భుతమైనటువంటి సైద్ధాంతిక పోరాటానికి ఆయన ప్రతీక. 2 కాళ్ళు పోయిన తరువాత కూడాను నిత్యము సదా ఆనందంగా ఉండేటటువంటి సార్థక నామధేయుడు సదానంద్ మాస్టర్. కేరళలో చాలామందికి తెలియని విషయము, కమ్యూనిస్టులు చాలా లిటరసీ చాలా ఎక్కువగా ఉందని చెప్పి మనం ఒక భ్రమలో ఉంటాము. కేరళలో జరిగినంత రాజకీయ హింస, కొన్ని వందల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని హత్య చేయటం జరిగింది, అనేక మందిని గాయపరచడం జరిగింది. స్కూలు పిల్లలు, ప్రైమరీ స్కూలు పిల్లల ముందు క్లాస్ రూమ్లోకి వచ్చి మాస్టర్లను ఊచకోత కోసినటువంటి జయానంద్ మాస్టర్ కమ్యూనిస్టులు చేశారు. ఇది ఈ రకమైనటువంటి అత్యాచారాలు, రక్తపాతాలు జరిగి ఏబీవీపీకి పనిచేసినందుకు చెరువులో ముంచి చచ్చిపోయేదాకా మళ్ళీ బయటకు తీయనటువంటి 3 కుర్రవాళ్ళని ఆ రకంగా చేసి చంపడం జరిగింది. ఈ రకంగా వందల సంఖ్యలో కేరళలో త్యాగాలు చేశారు. కాబట్టి దానికి ప్రతీక సదానంద్ మాస్టర్. కాబట్టి సైద్ధాంతిక నిబద్ధతకు ఒకరు ప్రతీక అయితే,
మారుతున్నటువంటి నరేటివ్కి మరొకరు మీనాక్షి జైన్ ప్రతినిధి. మూడవది ఉగ్రవాదం కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాల పట్ల సహనము ఏ మాత్రము చూపించే దయా జాలి చూపించే వీలే లేదు, అవకాశమే లేదు, ప్రశ్నే లేదని చెప్పేందుకు ఒక సుప్రసిద్ధ ప్రాసిక్యూటర్. వారితో పాటు దేశ విదేశాల్లో భారతదేశపు విజయ వైజయంతిని పాడేందుకు అద్భుతమైనటువంటి భారతదేశపు ఇమేజ్ని ప్రపంచంలో పెంచేందుకు ప్రతీకగా ఒక దౌత్యవేత్త. ఈ నలుగురిని రాజ్యసభకి నామినేట్ చేయటం జరిగింది. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో చెందినటువంటి వాళ్ళు కారు వీళ్ళెవరూను. కేరళ రాష్ట్రం బీజేపీకి ఎటువంటి పెద్ద అవకాశాలు లేనటువంటి రాష్ట్రము. సిక్కిం రాష్ట్రము బీజేపీ బహుశా ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేనటువంటి రాష్ట్రము. అయినప్పటికీ వాళ్ళిద్దరిని ఎంపిక చేయటము, సిక్కిం నుంచి బహుశా సిక్కిం మూలానికి చెందినటువంటి వ్యక్తి రాజ్యసభకి ఎన్నిక కావడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. హర్షవర్ధన్ శెరింగ్లా, అయితే ఇప్పుడు ఆయన పేరు హర్షవర్ధన్ శ్రింగ్లా అని చెప్పేస్తున్నారు. ఈ నలుగురు ఎంపికలో అద్భుతమైనటువంటి 4 సందేశాలు ఉన్నాయి. కేవలం నరేంద్ర మోదీ మాత్రమే ఈ రకమైనటువంటి ఆలోచన చేయగలరేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే పద్మశ్రీలు ఇవ్వడంలో కూడాను ఈ విలక్షణతను ఆయన కనబరిచారు. ఆ రకంగా రాజ్యసభ ఎంపిక స్పోర్ట్స్ మెన్నో, సినిమా స్టార్నో, లేకపోతే ఇంకొకరినో ఎంపిక చేసి వాళ్ళు చేసినటువంటి చిన్నపాటి సేవలకు గాను వాళ్ళని రాజ్యసభ ఎంపీలుగా చేసేటటువంటి సంస్కృతిని పూర్తిగా పక్కన పెట్టారు. సినీ నటుడైతే తన ప్రజాదరణ ద్వారా గెలిచి కంగనా రనౌత్ లాగా, లేకపోతే రవి కిషన్ లాగా, లేకపోతే ఇంకొకరిలాగా ఎన్నిక కావాలి. క్రికెటర్లో ఇంకొకరిలో రాజ్యసభ ఎంపీలు కాదు. ఈ రకంగా ఇటువంటి వ్యక్తులు ఎంపీలు కావాలన్నటువంటి సందేశము మోదీ ఇచ్చారు. ఇది మోదీ మార్క్ నియామకం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.